బ్రౌన్ రైస్ అండి. నైట్ నానబెట్టాను. ఇవి శుభ్రం కడిగాను. లెమన్ రైస్ వండుతానండి. లెమన్ రైస్కి కావాల్సిన ఒక వాటర్ వేయాలి. 3 గ్లాసులు వాటర్ అండి. ఎందుకంటే బ్రౌన్ రైస్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వాటర్ వేసుకోవాలి. ఒక 8-9 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలండి. 9 విజిల్స్ మనకు మెత్తగా కావాలంటే 10 విజిల్స్ పెట్టాలి. కొంచెం గట్టిగా కావాలంటే 8 విజిల్ కాపేయాలి. బ్రౌన్ రైస్, లెమన్ రైస్ కావాల్సిన పదార్థాలండి: కొత్తిమీర, కరివేపాకు, ఒక పండుమిర్చి, ఆవాలు, పసుపు, ఉప్పు, నిమ్మరసం అండి, పల్లీలు, శనగపప్పు, పొట్టుతో ఉన్న మినపప్పు. పెనం వేడవ్వాలండి. కొద్దిగా ఆయిల్ వేయాలి. పల్లీలు వేగించాలి. కొంచెం దోరగా వేగాలండి, మాడకుండా. కొంచెం పొట్టుతో ఉన్న మినపప్పు అండి, ఇది కూడా వేగాలి దోరగా. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చెనగపప్పు, కొన్ని ఆవాలు. బ్రౌన్ రైస్ ఉడికిందండి. దీన్ని కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకొని మనకు కావాల్సినంత తీసుకొని చల్లారబెట్టాలి. బ్రౌన్ రైస్ పూర్తిగా చల్లారాలండి, లేదంటే జిగురుగా ఉండి మెత్తగా అయిపోతుంది, బాగోదు. పొడి పొడిలాడుతూ ఉండాలి. కొద్దిగా పండుమిర్చి, కొంచెం ఉప్పు చేసి పెట్టుకుని తాలింపు మొత్తం వేసేయాలి. ఒక పసుపు అండి, ఈ బ్రౌన్ రైస్ వేసేయాలి. చల్లగా అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర అండి, నిమ్మరసం చల్లారినాక వేయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హెల్దీ బ్రౌన్ రైస్, లెమన్ రైస్ రెడీ అయిందండి. ఇది చేప ఫ్రైకి నంచుకొని తినడానికి చాలా బాగుంటుందండి. చికెన్ కూర కూడా బాగుంటుంది. మటన్ గ్రేవీకి, గుత్తి వంకాయ కూరకి చాలా బాగుంటుందండి బ్రౌన్ రైస్. హెల్దీ బ్రౌన్ రైస్తో చేసిన లెమన్ రైస్ రెడీ అయిందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. అది పొట్టుతో ఉంటుంది కాబట్టి బియ్యం తినడానికి చాలా బాగుంటుందండి. మనం వైట్ రైస్తో కాకుండా ఈ రైస్తో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వెరీ గుడ్ రైస్ అండి ఇది.